scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what the line's at. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back to the start, before the quiet and the scars. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. If only for a moment. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. మనందరికీ తెలుసు, మానవ సేవే మాధవ సేవ. మరి అలాంటి సేవా దృక్పథం కలిగిన మానవుణ్ణి దైవంతో సమానంగా భావిస్తాం. మరి అలాంటి సేవా దృక్పథం ఉన్నవారు ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటాకి ఎంతోమంది వస్తున్నారు. దానిలో ఈ రోజున మనతో ఉన్నారు మరి వరుపుల ఎవరైతే రాజా గారు ఉన్నారో ఆయన పరమపదించారు. ఆయన భార్య గారు టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వరుపుల రాజా గారి సిస్టర్ కూడా ఇక్కడ క్రాంతి గారు మన దగ్గరికి వచ్చారు. మరి ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాల గురించి మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే అండి. క్రాంతి గారు, ఈ అవార్డు తీసుకోవడం, ఏఎన్ఎన్ మహా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక సైడ్ బాధగానే ఉంది, తను లేడని. ఇది అంతే. అంటే క్రాంతి గారు, రాజా గారు ఏ రకంగా అక్కడ సేవా దృక్పథం ఆ నియోజకవర్గంలో చేశారు? అంతటి పేరు ప్రఖ్యాతులు ఎలా గడించారు? అది మాకు తను పోయిన తర్వాత ఇవన్నీ తెలిసిందండి. ఇంత బాగా పేరు తెచ్చుకున్నాడు అని మాకే చాలా ఇదిగా అనిపించింది. తనకి ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా అందరికీ హెల్ప్ చేయాలని ఉండేది, అందరికీ హెల్ప్ చేయాలని ఉండేది. అలా అంటే ఇంకోటి, మీ వదిన గారైన సత్యప్రభ గారు ఎంతో బిజీగా ఉంటారు. నియోజకవర్గంలో మీ అన్నగారు లేని లోటును ఇప్పుడు ఆవిడ తీరుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. తను ఏదైతే అనుకున్నాడో అవన్నీ చాలా కష్టపడి అన్నీ చేస్తుంది. అలాగే చేసి అలా ముందుకెళ్ళాలని మేము అందరూ ఆశిస్తున్నాం. తను అవన్నీ కూడా తను ఏదైతే అనుకున్నాడో అవన్నీ జరుగుతున్నాయి మేము అనుకుంటున్నాం. నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలను గుర్తించడంలో ఎటువంటి పాత్ర పోషించారు? ఇప్పుడు నియోజకవర్గంలో ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు మీరు? అంటే మీకు అంతా బాగా జరుగుతుందండి అంతాని. తను ఎలాగైతే అనుకున్నాడో అవన్నీ చేస్తుంది. అన్నీ అలాగే జరుగుతున్నాయని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. క్రాంతి గారు, ఒక ఆడపడుచుగా మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మరి సత్యప్రభ గారికి. సత్యప్రభ గారు బిజీగా ఉండటం వలన ఈ రోజున ఇక్కడికి బహుశా రాకపోయిండొచ్చు. వీళ్ళు ఎవరు చెప్తారా? మా పాపలండి ఇద్దరు. హాయ్, మీరు ఏం చదువుతున్నారు? ఏమైనా జాబ్ చేస్తున్నారా? నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయిందండి. మీ పేరు? నా పేరు రమ్య అండి. ఎలా అనిపిస్తుంది ఈ మహా అవార్డు రావడం? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కడ ఎవరు కూడా కావాలని ఒక ప్రజల్లో విపరీతంగా పాపులర్ వచ్చిన తర్వాత కొంతమంది గుర్తించి దానిలో నుంచి తీసుకొని ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ ఎక్సలెన్స్ అవార్డు రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం యాజ్ అ ఫ్యామిలీ. మేము మా మామయ్య కష్టపడిందంతా చాలా చూసాం. ఆయన ఈరోజు ఇవన్నీ చూడడానికి లేరన్నందుకు కూడా చాలా బాధగా ఉంది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన కష్టపడిందంతా ఎవ్రీ వన్ ఇస్ సీయింగ్ ఇట్, అందరికీ తెలుస్తుంది. మీరు గుర్తించారన్నది కూడా వీఆర్ వెరీ హ్యాపీ. సత్యప్రభ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మా అత్త కూడా సేమ్ మావయ్యలాగే అండి. మావయ్య ఏం చేద్దాం అనుకున్నారో అన్నీ అత్త కొంచెం అన్నీ చూసుకొని చేస్తున్నానండి. సామాన్య ప్రజలకు అనుకోండి, మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ఒకటి ఎవరినైనా మనం స్ఫూర్తిగా తీసుకుంటే మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. మీ మామయ్య గారు చేసిన స్ఫూర్తితో మీ అత్తయ్య గారు ఈ రోజున ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఏ రకంగా ఇన్స్పైర్ ఏమైనా సేవ చేసే ఉద్దేశం? మా మామయ్య అండ్ మా అత్త చేసినవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేయడం, వాళ్ళని అందరూ చాలా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు చేసిన హెల్ప్కి. సో దానివల్ల మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం. మేము కూడా అందరితోనే మంచిగానే ఉండాలి, మేము ఏమైనా చేస్తే పక్క వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అన్న థాట్ మాకు చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ వచ్చేసింది. సో అలాగే మా అత్తను కూడా చూసి అందరూ అలా ఇన్స్పైర్ అవుతారని మేము హోప్ చేస్తున్నాం. మీరు
సేమ్ అదే. సో చూసాం కదా ఈ రోజున రాజా గారు భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన సేవా దృక్పథం ఏదైతే ఉందో, సేవ ఏదైతే చేశారో అవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే ఈ రోజున సత్యప్రభ గారు తన నియోజకవర్గంలో ఉండి ప్రజల కోసం కష్టపడుతూ మరి ఈ రోజున ఆడపడుచుని పంపించడం అయితే జరిగింది. ఏఎన్ఎన్ మహా అవార్డుని గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని వీళ్ళ యొక్క చిరునవ్వులు చూస్తుంటే, ఆ చిన్న పాపల చిరునవ్వులు చూస్తుంటే మనకి ఎంతగానో అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.